ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణం. భాష్యకార్ పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే పుస్తకమును అనువాదం చేసి భాష్యం రాసి చాణక్య నీతి దర్పణం అనే పేరు పెట్టడం జరిగింది. అందులో 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయంలో యజ్ఞం గురించి చెప్పడం జరిగింది. నాస్తి యజ్ఞ సమోరిపు, యజ్ఞాన్ని మించిన శత్రువు లేడు. నియమాలు పాటించకపోతే ఏదైనా శత్రువే, ఏదైనా అపకార్య అవుతుంది, హాని చేస్తుంది. నీరైనా, అగ్ని అయినా, గాలి అయినా, చివరికి ఏదైనా మన గోర్లు కూడా సరిగా వాడుకోవడం రాకపోతే గోర్లు కూడా హాని చేస్తాయి. మన దంతాలు, మన నోటిలో దంతాలు కూడా హాని చేస్తాయి. కంటిని కాపాడే కంటి రెప్పలు కూడా, కంటి వెంట్రుకలు, కంటి బొమ్మల వెంట్రుకలు, అవి కూడా హాని చేస్తాయి. కంట్లో నలుసు పడితే ఆ వెంట్రుకలు కంట్లో పడితే ఎలా ఉంటుంది? అలాగే నాస్తి యజ్ఞ సమోరిపు, యజ్ఞం యొక్క విధి విధాలు సరిగా తెలిసి ఉండాలి. యజ్ఞం ఒకటే కాదు, వంట అయినా, పంట అయినా, ఏ పనైనా నియమాలు తెలిసి ఉండాలి. నియమాలు పాటిస్తూ, పద్ధతి పాటిస్తూ, జాగ్రత్తలు పాటిస్తూ హవనం చేసుకోవాలి. లేకపోతే హాని చేస్తుంది. ఒకసారి చూసుకోండి, హవనం చేసేవారు చేయించేవారు. ఓం స్వామి, వాయిస్ రావట్లేదు స్వామి. వినిపిస్తుందా? ఓం 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 స్వామి, వినిపిస్తుంది వినిపిస్తుంది స్వామి. గురూజీ. ఓం వినిపిస్తుంది గురూజీ. ఇందాక మాట్లాడిన మాటలు వినిపించాయా? అప్పుడు లేదు స్వామి. యజ్ఞం మంచిదా కాదా? మంచిదే స్వామి. హాని చేస్తుందా, మేలు చేస్తుందా? మేలు చేస్తుంది, హాని చేస్తుంది స్వామి.
ఎవరిని అడిగితే ఏం చెప్తారు మరి? యజ్ఞం మంచిది. ఎలా మంచిది? యజ్ఞం మంచిది కాదంటున్నారు చేస్తే మంచిది గురుజీ. నాస్తికులు. యజ్ఞం చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, పొగ వస్తుంది కదా. అవునవును స్వామి, పొగ వస్తుంది. నెయ్యి వ్యర్థం, సామాగ్రి వ్యర్థం, సన్నిధులు వ్యర్థం, మన సమయం వ్యర్థం. అనవసరంగా సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. దాని వల్ల డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకా పని చేసుకోవచ్చు కదా. నెయ్యి తినొచ్చు కదా, అనవసరంగా కాల్ చేస్తే ఏం లాభం? ఊరికే మంటలో వేసి కాల్ చేస్తున్నారు, నెయ్యిని వ్యర్థం చేస్తున్నారు కదా. విలువైన పదార్థాలు వేసేస్తారు, బాదాములు, జీడిపప్పు లాంటివి వేసేస్తారు, తినొచ్చు కదా, ఎందుకు అందులో వేస్తున్నారు? సమాధానం నాస్తికులు తింటే ఒక్క అన్నగారు లెక్క కడుపు. అగ్నిలో చెప్పండి. వేసినవన్నీ కూడా వ్యర్థం కావు కదా. నియమాలు పాటించి చేస్తే ఉపయోగం, నియమాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే అశుద్ధంగా నష్టం. వంట చేయండి, మొత్తం కారం కొట్టేయండి, లేదా ఉప్పు కొట్టేసేయండి, అందులో మార్చేసేయండి. అంత అంత వంట చేసి అంత కొంచెం కొంచెం దాంట్లో మట్టో పేడను వేసేయండి వంట చేసి. ఇది ఒక బల్లి వేయండి, ఒక తేలు వేసేయండి, ఒక కప్పను వేయండి, వంట చేయండి, పెట్టండి. చెప్పండి, బల్లి వేసాం, కప్ప వేసాం చెప్పండి, ఎలా ఉంటుంది అవన్నీ వంట? వేయక్కర్లా. నాలుగు కమ్మగ లేకపోతేనే పోట్లాడతారు. ఉప్పు ఎక్కువైన కారం ఎక్కువ. మరి భగవంతుడికి చేసే వంట యజ్ఞం అంటే ఏంటి? భగవంతుడికి చేసే ఒక భోగం, ఒక నైవేద్యం కదా. దేవతలకు ఇచ్చేటువంటి నైవేద్యం అది. మన వంట కొంచెం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా, కారం ఎక్కువైనా తక్కువైనా, రుచికరంగా లేకపోతే గొడవ. మరి చేసే యజ్ఞము, వంటకు నియమాలు ఉన్నాయి, యజ్ఞానికి నియమాలు ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు జాగ్రత్తలు తెలుసా? నా ప్రశ్న ఏంటంటే, యజ్ఞం చేస్తున్నాం కదా, జాగ్రత్తలు ఎంతమంది తెలుసు? పూర్తిగా చెప్పండి. తెలియదు. పూర్తిగా తెలియదు. కొన్ని కొన్ని సరే, వంట గురించి చెప్పండి తల్లులు, వంట గురించి నియమాలు చెప్పండి, వంట జాగ్రత్తలు. వంట పాత్రలు శుభ్రంగా ఉండాలి. చేసే మనిషి కూడా శుభ్రంగా ఉండాలి. ఉప్పులు కారాలు సమానంగా ఉండాలి. రుచిగా ఉండాలి. దేనికి రుచి? దేని కొరకు వంట? దేని కొరకు? నోటి కొరక, నాలుగు కొరక, ముక్కు కంటికి కొరక, రుచిగా చెవి కొరక? ఉండాలి. శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి. వంట కంటికి బాగా అనిపించాలి, కనిపించాలి, అందంగా ఉండాలి వంట కదా. ముక్కుకు వాసన బాగా అనిపించాలి. ఉం. చర్మానికి పట్టుకుంటే మంచి మంచి స్పర్శ ఉండాలి. నోటికి రుచికరంగా ఉండాలి. అది అది ఉడుకుతుంటే మంచి శబ్దాలు రావాలి చెవికి, ఇంద్రియాలకు. వంట దేని కొరకు? వంట శరీరం ఉద్దేశం ఏమిటి? భోజనం ఎందుకు చేయాలి? ఆరోగ్యం కొరకు. ఆరోగ్యం ఆరోగ్యం, మరి ఆరోగ్యం వస్తుందా? సరిగ్గా అలాగే చేస్తే యజ్ఞం పోతుంది, అలాగే ఆరోగ్యం పోతుంది. పోతుంది కాదు, ఆరోగ్యం పోవట్లేదు, పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకుంటున్నాం. వాక్యాన్ని మార్చుకోండి, మాట. పోగొట్టుకుంటున్నాం. నేను నా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాను అని చెప్పండి. అంతేనా? ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు వంట భోజనం చేసి. అవును. మరి యజ్ఞం యాగాలు చేసి ఏం చేస్తున్నారు? విధానమే తెలియకుంటుంది కదా గురూజీ, ఏదో వాళ్ళు యజ్ఞం చేస్తే ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం రావట్లేదు. పోవాలా? ఆరోగ్యం రావాలి కానీ పోగొడుతుంది, అది కూడా పోతుంది. ఆరోగ్యం రావాలి. ఏం కోరుకుంటున్నాము? ఆరోగ్యం కోరుకుంటున్నాము, సుఖం కోరుకుంటున్నాము. మరి చేసే పని ఏంటి? ఏ నియమాలు పాటిస్తున్నాం? ఆరోగ్యం పోగొట్టుకునే నియమాలు పాటిస్తున్నాం. రోగాలు తెచ్చుకునే ఆహారం తింటున్నాం. యజ్ఞం చేస్తే కూడా అంతే. యజ్ఞం చేస్తే ఏం చేస్తున్నాం? యజ్ఞం చేస్తున్నాం అసలు? దానికంటే చేయకపోవడమే మేలు కదా. రోగాలు తెచ్చుకునే ఆహారం తినే బదులు, అంటే విషం తినే బదులు తినకుండా ఉండడం మేలు కదా. ఆకలేస్తుంది, అక్కడ విషంతో కూడుకున్న ఆహారం ఉంది, భోజనం తింటారా? తినం కదా. తినం. ఆకలేసిన తినం కదా.
మరి యజ్ఞం ఏ పదార్థాలు వేస్తున్నాం, ఎటువంటి సమిధలు వాడుతున్నాం? సమిధలు ఎప్పుడైనా చూస్తున్నారా? ఎన్ని రోజుల సమిధలు అవి? పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో వాడుకున్న సమిధలు మిగిలిపోయినాయి. ఆ సామాగ్రి, ఆ సమిధలే ఇంకా మిగిలిపోయిన ఉంటే ఆ నెయ్యే. అది ఏ నెయ్యో అది కూడా తెలియదు మనకు. అది నెయ్యేనా? కాదు. మనం వాడుతున్న నెయ్యేనా? ఎలా మరి ఇలా అయితే? ఆరోగ్యం తెచ్చుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? యజ్ఞం చేసి ఏం చేస్తున్నాం? పరిసరాలు, వాతావరణం అంటే పరిసరాలు వాతావరణం కొరకైనా యజ్ఞం చేస్తే దేని కొరకు చేస్తున్నాం? ఇదని చెప్పండి. యజ్ఞం చేస్తే దేనికోసం చేస్తున్నాం? పరమేశ్వర ప్రాప్తి కొరకు చేస్తున్నాను స్వామి నేనైతే. పరమేశ్వర ప్రాప్తి అవుతుందా? కావాలని చేస్తున్నా స్వామి. మనకు నియమాలు తెలియాలి. ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళే దారి తెలుస్తుందో తెలియకుండా వెళ్తామా? మన వెళ్ళే ఊరు ఏ ఊరు తర్వాత ఊరు వస్తుంది? మన ఊరు, మన గమ్యము అదేం తెలుసా? తెలియకుండా ప్రయాణం చేస్తున్నామా? తెలిసి ప్రయాణం చేస్తున్నాను. ఎక్కడ ప్రారంభించాలి, ఏ గమ్యానికి చేరుకోవాలి తెలిసి చేస్తున్నామా, తెలియకుండా చేస్తున్నామా? ప్రయాణం. ఎందుకు లేస్తున్నాం ఉదయం, రాత్రి ఎందుకు పడుకుంటున్నాం? ఇది కూడా ప్రయాణమే, జీవనయానం. ఎందుకు పడుకోవాలి, ఎందుకు లేవాలి? పడుకుంటే మళ్ళీ లేవాల్సిందే కదా, పడుకుంటే లేవాల్సిందే కదా, అలాగే పడుకొని ఉండలేం కదా. ఎందుకు లేవాలి, లేస్తే ఎందుకు పడుకోవాలి? మళ్ళీ ఆలోచించారు ఎప్పుడైనా? పడుకోవడం ఎందుకు, లేవడం ఎందుకు, యుద్ధం చేయడం ఎందుకు, తినడం ఎందుకు, ఉద్దేశం ఏమిటి? ఇక్కడ నియమాలు పాటించడం అని అవసరం ఉంది. నియమాలు వాళ్ళు ఏమడుగుతున్నారు? యజ్ఞం చేస్తే పొగ వస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రాకుండా ఏం చేస్తున్నాం మనం? చెప్పండి, ప్రశ్న ఇది. మీరు యజ్ఞం చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, పొగలు వస్తున్నాయి కదా. పొగ వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చినట్టే. దానికి మీరు ఏం చేస్తున్నారు? అదే స్వామి, ఈ జల ప్రశేషణ మంత్రాలతో మనము నీళ్లను చుట్టూ వేస్తున్నాం కదా స్వామి. అయితే పోతుందా? నీళ్లు చుట్టూ రావడం వలన జలప్రసరణ చేయండి, విష పదార్థాలు వేయండి, అందులో పోతాయా? విష పదార్థాలు వేయకుండా స్వామి. అదే మరి ఇంకా జలప్రసరణతో మొత్తం పరిష్కారం అయిపోతుందా? కార్బన్ మొత్తం కాదు స్వామి, కొంతవరకు నివారణ అవుతుంది స్వామి. ఇదంతా గమనించాలి. యజ్ఞం అనేది పెద్ద కెమిస్ట్, నిజానికి రసాయన శాల, అది ఒక ల్యాబ్. అటువంటిది ల్యాబ్లో ప్రయోగాలు చేసేటప్పుడు ఒక చుక్క, ఒక బిందు, ఒక్క డ్రాప్ ఎక్కతోకైనా ప్రయోగం మారిపోతుంది. ఆ ప్రయోగం విఫలమైపోతుంది, హాని కూడా జరుగుతుంది. మీరు కాబట్టి ఒక ప్రయోగం చేస్తారా? ఈ సోడియం ముక్కలు ఉంటాయి, దొరుకుతాయి సోడియం. సోడియం ముక్కలు ఏమో కొన్ని నీళ్ళు చల్లండి, ఏమవుతాయి తెలుసు? అది అకస్మాత్తుగా మన చెమట చుక్కలు పడ్డా, ఒకసారి జరిగింది, ఎవరికి? అబ్దుల్ కలాం గారికి జరిగింది. ఒక ల్యాబ్లో అంత సోడియం ఉంటే వీళ్ళు పోయారు, వీళ్ళ చెమటలు పడ్డాయి. వారి మిత్రుడు, వారు కూడా సైంటిస్టే, మంటలు వచ్చేసాయి, చనిపోయేవారట ఆ రోజు. గమనించారా? ఇది తెలిసి ఉండాలి కదా, పదార్థాల గురించి, పదార్థ విజ్ఞానము తెలిసి ఉండాలి. ఏ పదార్థాలు వేయాలి, ఏ పదార్థాలు వేయకూడదు, ఏది కలపాలి, ఏది కలపకూడదు. పొటాషియం పర్మాంగనేట్, గ్లిసరిన్ తెలుసు కదా, విన్నారా పేరు? పొటాషియం పర్మాంగనేట్ శుద్ధీకరణ వాడతారు. తేలు కొడితే దానికి వాడతారు కూడా పొటాషియం పర్మాంగనేట్. KMnO4 దాని ఫార్ములా, పొటాషియం పర్మాంగనేట్. దానికి గ్లిసరిన్ కలిపితే ఏమవుతుంది? గ్లిసరిన్ మంచిదే, అది కూడా మంచిది, రెండు కలిపితే ఏమవుతుంది? తెలిసిన వారు చెప్పండి. సైన్స్ వాళ్ళు ఉన్నారా ఇందులో? సైన్స్ వారు ఎవరు లేరా?
కనీసం ఎప్పుడో పేరైనా విన్నారా చదివింటారు స్వామి. గ్లిసరిన్? ఆ? గ్లిసరిన్ మర్చిపోయింటారు స్వామి అన్ని. మర్చిపోవడానికి ఎందుకు నమస్తే చదువుతారు? నమస్తే చెప్పండి. గురూజీ. గురూజీ ఏంటి నేను వినలేదు గురూజీ, చెప్పండి గురూజీ. ఏం చెప్పాలి? తమరు ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు ఏదో సైన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారని అంటున్నారు కదా. మీరు ఏం వినలేదు. నేను అంటే స్టార్ట్ చేయలేదు అప్పటికి, ఇప్పుడు లాస్ట్ మాట వినబడింది, ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేనేం చెప్పాలి? గురూజీ ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, సైన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారా అని మాట వినబడింది. పొటాషియం పర్మాంగనేట్, గ్లిసరిన్ పేర్లు విన్నారా? విన్నాం గురూజీ. KMnO4 పొటాషియం పెర్మాంగనేట్. గ్లిసరిన్ కలిపితే ఏమవుతుంది? రెండు కలిపితే ఏమవుతుంది? మర్చిపోయిన గురించి అప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ గ్లిజరిన్ సింబల్ తెలియదు కానీ పొటాషియం పెర్మాంగనేట్ గుర్తుంది. నేను సైన్స్ స్టూడెంట్, నేను బిఏ, అది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపే. గ్లిసరిన్ అది ఆర్గానిక్, అది ఆర్గానిక్ కాంపౌండ్ అది గ్లిసరిన్. అయితే ఈ రెండు కలిపి గ్లిసరిన్ మనం ఈ నోటి పూత, నోట్లో స్ట్రెస్ అల్సర్స్ అయితే పెట్టుకుంటాం, తీయగా ఉంటుంది గ్లిసరిన్. అవును గురించి. అవునవును సార్. గుర్తుకొచ్చింది, గ్లిసరిన్ వాడతారు కూడా డాక్టర్. వాడుతుంది. నోట్లో పూత అటువంటి అయినప్పుడు, నోట్లో పుండ్లు. అవును. రెండు కలిపితే ఏమవుతుంది? అది ప్రశ్న. సరే కలపండి, ఈరోజు కొనుక్కోండి, ఈరోజు రేపు కొనుక్కోండి, కలిపి చూడండి, ప్రయోగం చేయండి. కలిపి చూడండి ఏమవుతుందో. సరేనా మునిశేఖర్ గారు? స్వామి. సరే, ఎందుకు సస్పెన్స్ ఎందుకు కానీ, రెండు కలిపితే మంటలు వస్తాయి. కానీ వీళ్ళు మంత్రతంత్రాలు చేసి చూడండి, నేను మంత్ర ఉచ్చారణ చేస్తాను, మంత్రం చదివితే మంటలు వస్తాయి యజ్ఞంలో అని చెప్పేసి ముందు పొటాషియం పర్మాంగనేట్ దాన్ని చూర్ణం చేయాలి, పౌడర్ వేసి పెట్టి మన యజకొండ పెట్టి ఉంచండి. కింద వట్టి వేర్లు అటువంటివి వేసి, లేదా ఈ భోజపత్ర లాంటివి అంటే తొందరగా అంటుకునేవి, బిర్యానీ ఆకు లాంటివి వేసి ఉంచండి, లేదా సన్నద వేసి ఉంచండి. పైనుంచి నెయ్యి పేరుతో గ్లిసరిన్ వేయండి. కింద సామాగ్రి పేరుతో ఏముంటుంది? పొటాషియం పర్మాంగనేట్ ఉంటుంది సామాగ్రిలాగా. పైనుంచి గ్లిసరిన్ నెయ్యి పేరుతో వేయండి. చూడండి, ఈ నెయ్యి ఆవుతీస్తాను. మనం అగ్ని ఆధానం చేయకుండా, జ్యోతి ప్రజ్వలనం చేయకుండా కూడా యజ్ఞకుండంలో మంటలు వచ్చేస్తాయి కొద్దిసేపట్లో. మీరు మంత్రోచ్చరణ చేస్తున్నాండి, మెల్లగా పొగలు వస్తాయి, తర్వాత మంటలు వస్తాయి. మంత్రమహిమ కాదు అది, కెమిస్ట్రీ. ఇటువంటివి ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలిసి ఉండాలి ఏది కలిపితే ఏమవుతుంది. రెండు మంచివే, కానీ ఇదన్నీ తెలుసు కదా మీకు. ఏంటి? కర్పూరము, తర్వాత వాము పువ్వు, ఇంకేం కలుపుతారు? పుదీనా పువ్వు గురూజీ. పుదీనా పువ్వు, ఇంకా కర్పూరము, పుదీనా పువ్వు, ఓమ పువ్వు. మూడు కలిపితే ఏమవుతుంది? తైలం అవుతుంది, నీరు అవుతుంది, నీరు లెక్క. మరి దూరం అంటే ముక్కలు అట్లే ఉంటాయి, స్ఫటికాలు. అన్ని మూడు కలిపితేనే తైలం అవుతుంది, నొప్పులకు. ఏమర్థం అవుతుంది? అలాగే సామాగ్రి కూడా అటువంటిది. ఏ సామాగ్రి కలపాలి, ఏది కలపకూడదు తెలిసి ఉండాలి మనం. ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, ఎందుకు చెప్తున్నానంటే యజ్ఞం అనేది ఒక రసాయనశాల, ఒక కెమిస్ట్రీ. ఒక చుక్క ఎక్కువ తక్కువైనా హాని జరగవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు కదా. యజ్ఞం అంటే ఏమనుకుంటున్నారు? ఇంతవరకు ఏమనుకున్నారు? ఏదో మొక్కుకున్నాం కాబట్టి మొక్కుబడి పూర్తి తీసుకోవాలి. తిరుపతికి వెళ్ళామా, గుండు కొట్టించుకున్నామా, గుండెలో డబ్బులు వేసామా, ముడుపులు చెల్లించుకున్నామా, ఇదే మన మైండ్. యజ్ఞం అంటే అటువంటిది కాదు, మొక్కుబడి కాదు. అనుకున్నాం, సంకల్పం చేసుకున్నాం, ప్రతిజ్ఞ చేసుకున్నాం, మాటిచ్చాం కాబట్టి రోజు యజ్ఞం చేసుకోవాలి. రైల్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా యజ్ఞం చేసుకుంటారు కొందరు. అంటే ఏదో సామాగ్రి వాడడం, ఏదో స్వాహరణం, ఆహుతి చేయడం, అయిపోయిందా యజ్ఞం. తర్వాత ఏం జరుగుతుంది ఏమి తెలియదు. నా సంకల్పం యజ్ఞం చేసుకోవడం. మరి దాంట్లో వేసే పదార్థాలు ఎటువంటివి? సమయానికి తినాలి, నియమాలు ఉన్నాయి ఎవరికైనా? సమయానికి తినే నియమాలు, సమయానికి తినాలి అనే నియమాలు ఉన్నాయి ఎవరికైనా? నేను సమయానికి తింటాను ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరా? అప్పుడప్పుడు మిస్ అవుతుంది స్వామి. అంటే సమయానికి తింటారా? సమయానికి తింటున్నా. ఎంతమందికి సమయానికి తినాలని నియమాలు ఉన్నవారు ఉన్నారు? నేనున్నాను స్వామి.
కనీసం విన్నారా సమయానికి తినాలి అని మాట విన్నారు కదా? సమయానికి కాల తినాలి. ఏ భోజ సమయానికి కాల ఏ స- కాల ఏ భోజనం ఆరోగ్యకరం అని విన్నా. ఏ సమయానికి తింటారు మీరు? ఏ సమయానికి? ఉదయం 8:30కు స్వామి. అది సమయమా? మిగతా వారు చెప్పండి, ఎవరన్నా సమయానికి తినడం అంటే అర్థం కాల భోజ అంటే ఏ కాలానికి తినాలి? ఆకలి వేసి తినాలి. ఇస్తే తినాలి. ఆకలి ఆకలి కాలానికి అక్కడ పక్కన రాసుకోండి. ఆకలి కాలానికి తినాలి. మునిశేఖర్ గారు సరే స్వామి. దానికన్నా ముందు రాసుకోండి. ఆకలి కాలానికి తినాలి. ఆకలి వేసే సమయానికి తినాలి. అది సమయం, అది కాలం. ఆకలి లేదనుకోండి తినకూడదు, అవసరం లేదు. కడుపు నిండా ఉన్నది, ఆకలి వేయట్లేదు, ఎందుకు తింటారు? అవసరమా? అవసరమా? అనవసరం. అనవసరం. మరి జరుగుతుంది అదే కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? సరిగా అర్థం చేసుకోవడం లేదు. సూత్రాలు బాగానే ఉంటాయి, మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? అలాగే యజ్ఞం గురించి కూడా అటువంటిదే. నాస్తి యజ్ఞ సమరిపు. చాలా జాగ్రత్తగా ఉండండి యజ్ఞం గురించి. యజ్ఞం కాదు, భోజనం గురించి కూడా, మన వంట గురించి. తాలింపు వేసే వాళ్ళు తల్లులు ఉన్నారు కదా, ఎప్పుడు తాలింపు ఎలా చేస్తారు? నూనె వేడి కాకముందే వేస్తారా? బాగా నూనె వేడి కావాలి స్వామి. కాకముందే? బాగా వేడైపోవాలి, మాడిపోవాలనా? ఆడిపోతే తాలింపు తాలింపు ఎలా ఉంటుంది? మొత్తం మాడగొట్టిన తర్వాత, మొత్తం బొగ్గైన తర్వాత వేసుకుంటారు తాలింపులో. తెలిసి ఉండాలి, అనుభవం ఉండాలి. పాకం, బెల్లం పాకం, పంచదార పాకం చేసేవారు ఉంటారు కదా, పాకం తెలియాలి కదా. అవునవును స్వామి. జీవితంలో పాకం తెలిసిందా? పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, అప్పలనాయుడు గారు, జీవిత పాకం. ఉన్నారు అప్పలనాయుడు? ఉన్నారా? వెళ్ళారా? ఎక్కడున్నారు అప్పలనాయుడు గారు, పిపినారాయణ గారు? ఓం ఓం. జీవిత పాకం తెలిసిందా? లడ్డులు కట్టడం వచ్చా? లడ్డు పాకం తెలుసు. మరి జీవిత పాకం? జీవితంలో లడ్డు కట్టుకున్నారా? పద్మావతమ్మ గారు, పాకం తెలిసిందా? కలవలే. లడ్డులు కట్టలే గురూజీ, ఇంకా తెలుసుకుంటాం ఇప్పుడే. ఎప్పుడు లడ్డు కట్టుకుంటారు? ఎప్పుడు ఆ మిఠాయి తింటారు, ఆ తీపి? పాకం తెలిసిన వారు, పాకం తెలిస్తే సమస్యలు ఉండవు. అవును. పాకం కోసం ప్రయత్నం చేయండి. యజ్ఞం క్లాస్ మీరే పెట్టండి. ఇది అయిపోగానే, చాణక్య నీతి అయిపోగానే మొత్తం అదే చెప్పండి మాకు. యజ్ఞము భోజనం. నేను సిద్ధంగా. ఎవరు వస్తున్నారమ్మా? ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, అవసరం లేకపోతే అంతే. అనడం వినడం మర్చిపోవడమే కదా. అట్లేం లేదు అంటారు వింటారు మర్చిపోతారు. లేదు లేదు. అట్లా మర్చిపోతే ఎట్లా నేర్చుకుంటాం? ఎన్ని మర్చిపోలేదు. నేను దయాకరుణ గురించి ఎప్పుడో చెప్పినాను. అసలు భేదం మర్చిపోయారు కదా. దయ అంటే ఏమిటి తెలియదు, మళ్ళీ కరుణ తెలియదు, భేదం తెలియదు. గుర్తుంచుకోవాలమ్మా. సరే, ఇప్పుడు మనము మన సమస్యలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో యాత్ర కూడా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉంటారా? కష్టాలు వస్తాయి వచ్చేస్తాం ఏదో రకంగా. అంటే ప్రయాణం మానేస్తారా? మానేయం. ప్రయాణం అంటే ఇంటికి వచ్చేస్తాం కదా, మధ్యలో ఉంటే కష్టం. వెనక్కి ఇక్కడ వెనకొచ్చి ప్రయాణం కాదు, ముందుకెళ్ళే ప్రయాణం. ముందుకెళ్ళి ప్రయాణం అంటే ముందుకెళ్ళే. వెళ్ళిపోవాలి. సరే వెనక్కి వస్తున్నారు అనుకోండి. యాత్ర అయిన తర్వాత తిరిగి వెనక్కి వస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? యాత్ర అయిపోయింది, చేయడం అయిపోయింది, వెనక్కి వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఇల్లు మానేసి మళ్ళీ వెనక్కి యాత్రకి వెళ్ళిపోతారా? వెళ్ళాం. ఇప్పుడు ఇంటికి రావాల్సిందే కదా. అవును. మరి మనం ఇంటికి వెళ్తున్నాం కదా, మన ఇంటికి, మనం సొంత గూటికి. కష్టాలు వస్తే ఏం చేస్తారు అప్పుడు? యాత్రలో ఇంటికి వెళ్ళేటప్పుడు తిరుగు యాత్ర తట్టుకొని వెళ్ళిపోవాల్సింది. ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతారా? వెనక్కి పోవద్దు ఇంకా. మరి ముందుకు వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి కదా. ఎలా వెళ్తారు మరి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ధైర్యంగా వెళ్ళాలంటే నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇంకా దాన్ని ఎంత ఓపిక ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రయత్నం ఉండాలి, ఎంత పురుషార్థం చేయాలి, ఎంత శ్రద్ధ ఉండాలి, వెళ్ళలేము. ఎంత నిష్ఠ ఉండాలి.
కదా. తిరిగి యాత్ర చేస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వచ్చినప్పుడు చీరలు గుర్తుకొచ్చినాయి. ఒక షాప్ కనిపించింది. అప్పుడు ఏం చేస్తారు? షాపింగ్ చేస్తారా? ఇంటికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది. చీరలు కొనుక్కుంటే టైం అయిపోతుండే, ఎట్లా మళ్ళీ అది వెళ్ళిపోతుంది బస్సు. మాతలైతే అట్టే తీసుకెళ్ళిపోతారు గురు మమ్మల్ని. మాతలు తీసుకెళ్తే పితలు వెళ్ళిపోతారా? వెనకాట మరి వెళ్ళవలసిందే, మరి లేకపోతే ఒప్పుకోరు. అప్పుడేమవుతుంది? సరే, మాతలు తీసుకెళ్లారు పితలు, వెంట వెళ్ళారు. చీరలు చూస్తున్నారు, ఇంకా టైం అయిపోయింది. లాస్ట్ బస్సు మిస్. అప్పుడెలా? లాస్ట్ బస్సు మిస్ అవుతుంది, బస్ టైం అయిపోయింది. పరిగెత్తాల్సిందే. లేదు, బస్ టైం అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. మీకోసం బస్సు ఆగదు, ట్రైన్ ఆగదు. వెళ్ళిపోతే దానికి క్యాచ్ చేయాలి. ఎలా? ఫ్లైట్. అప్పుడు ఏం బస్ చేస్తారు? స్టాండ్ పడుకొని తెల్లారండి. బస్ స్టాండ్ పడుకోండి. ఇప్పుడు ఏమైంది? దానివల్ల ఏమైంది? సుఖమా? అది సుఖమా? బస్ స్టాండ్ పడుకోవడం సుఖమా? అదే జరుగుతుంది. అదే పని చేస్తున్నాం మనం. ఏం పని చేస్తున్నాం? విషయాల వెంట. విషయాలు అన్నారు, అది విషయం కాదు, విషం. మీకు విషయాలు కావాలా, విషయం కావాలా? ఏది మంచిది? మీ ముందర విషయాలు ఉన్నాయి, విషయం ఉంది, ఏది మంచిది? ఏం తీసుకుంటారు? విషయమా, విషమా? ఏం కావాలి అప్పుడు మునిశేఖర్ గారు? రెండు వద్దు స్వామి. మరి ఎలా? విషయం వద్దు. ఎలా మరి? అదే విషయం చెప్తున్నారు 9వ అధ్యాయంలో, ఈ చాణక్య నీతి దర్పణంలో 9వ అధ్యాయంలో 1వ శ్లోకం చూడండి, పెద్ద వివరణ ఉంది. ఒకవేళ మీకు మోక్షం కావాలా? ఎంతమంది అనుకుంటారు మోక్షం కావాలని? నేను స్వామి, నేను ఫస్ట్. కావాలి గురించి మోక్షం కావాలి, నేను అనుకుంటున్నాను. మోక్షం కావాలంటే ముందు అన్ని వదిలిపెట్టి వచ్చేసండి ఓం గురు క్లాస్ మనకి. వస్తారు రేపు? ఆన్లైన్ చెప్పండి స్వామి. రేపు ఉదయం ఆన్లైన్ మోక్షం ఎలా వస్తుందండి? అది సరే, మీకు మోక్షం ఆన్లైన్ అంతే, అయిపోయింది. మీరు మోక్షంలో ఉన్నారు, అయిపోయింది. ఇంట్లో గూగుల్ మీట్ లాగా. సరే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను జైల్లోనే ఉంటాను, నాకు రిలీజ్ చేయండి అన్నట్టుంది. నేను ఉండే జైల్లోనే ఉంటాను, నన్ను రిలీజ్ చేయండి జైలు నుంచి. ఒక పక్షి పంజరం నుండి రిలీజ్ చేయమని చెప్పింది. రిలీజ్ చేయమంటే ఆ పంజరం యొక్క డోర్ తీసి పెట్టారనమాట, ఓపెన్ చేసి పెట్టారు. పంజరం పోవట్లేదు, పంజరం నుంచి ఆ పక్షి బయటకు వెళ్ళట్లేదు. విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా విహరించండి అని చెప్పేసి ఆ పంజరము అంత ఓపెన్, అసలు ఇంకేమీ లేదు, అడ్డు అదుపు ఏమి లేదు. పక్షి అక్కడే పడుకుంటే ఎలా ఉంటుంది? పక్షి వెళ్ళట్లేదు పంజరం నుండి, దాన్ని ఏమంటారు? మోక్షం అంటారు దాన్ని? అన్నారు స్వామి. అది మోక్షం అంటారా, మోహం అంటారా? మోహమే అంటారు. మోహము సోమరితనం, అది సోమరితనము, మోహము. అక్కడే ఉండాలనిపిస్తుంది, పంజరంలోనే ఉండాలి. ఎందుకంటే సుఖం ఉంది, ఏ పురుషార్థం చేసిన అవసరం లేదు. పంజరం ఉంచిన వాళ్ళు వారు ఏదో ఒకటి పెట్టేస్తారు, ఏ కాయలో ఏ పళ్ళలో ఇస్తారు, ఆహారం ఇస్తారు, తినుకుంటూ దాంట్లో ఉండవచ్చు కదా. కొందరు ఖైదీలు అలాగే ఉంటారు, జీవితాంతం జైల్లో ఉండాలని చూస్తారు. సమయానికి భోజనము, అన్ని ఏర్పాట్లు ఉంటాయి, వైద్యుల ఖర్చు ఉండదు, డాక్టర్లు వాళ్ళు చూసుకుంటారు. బయట అసలు ఈ ప్రమాదాలు, ఈ భయాలు, ఈ దాడులు ఏమి ఉండవు. జైలు సురక్షితం కదా. ఎక్కడ ఉండాలనుకుంటారు అటువంటిప్పుడు? సోమరి, స్వేచ్ఛను కోరని వాడు సోమరి ఏం కోరుకుంటాడు? జైలే మంచిది కదా. అవును సార్, అట్లే అనుకుంటాడు సార్. సరే, మీరు ఆన్లైన్ మోక్షం ఇలాగే ఉంటుంది మరి. ఎంతమందికి ఆన్లైన్ మోక్షం కావాలి? ఆఫ్లైన్ మోక్షం కావాలా, ఆన్లైన్ మోక్షం కావాలా? ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే పొద్దున్నే పోవాలి గురుకుల ఆశ్రమానికి. రండి. ఆఫ్లైన్ అంటే మరి ఎక్కడ ఆఫ్లైన్ అవుతుందమ్మా? అంత ఆన్లైనే.
అసలు ఆన్లైన్ మానేస్తే ఈ గొడవలు ఉండవు, అందరు హాయిగా కలిసి ఉంటారు, మాట్లాడుకోవచ్చు కదా, బాధలు పంచుకోవచ్చు, కష్టాలు పంచుకోవచ్చు. అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, హావభావాలు, ఈ ఉద్వేగాలు ఇవన్నీ ఉంటాయి కదా, లోపల బాధలు, సమస్యలు అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఒకరినొకరు కలుస్తాం కదా. ఈ అవును. వాట్సాప్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ అయిన తర్వాత ఫేస్బుక్ అయిపోయింది, ఫేస్బుక్ అయిపోయింది. నీ ఫేసులు ఉన్నాయా? ఎక్కడ కనిపిస్తున్నాయి? కనిపించవు. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. మోక్షం కావాలంటే ఈ ఈ- ఈ వాక్యం, ఈ ప్రశ్న నాది కాదు. ముక్తిమిచ్చసి చేత్, ఒకవేళ మీరు ముక్తిని కోరుకుంటే చేత్ ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. మొదటి శ్లోకం. అథ నవమోధ్యాయ, చాణక్యనీతి దర్పణంలో 9వ అధ్యాయం, అందులో మొదటి శ్లోకం. ముక్తిమిచ్చసి చేత్ తాత విషయాన్ విషవత్ త్యజ క్షమ ఆర్జవం దయా శౌచం సత్యం పీయూషవత్ భజ. చెప్పండి, అర్థం చెప్పండి. ఈరోజు ఎవరు మునిశేఖర్ గారు చెప్పండి. ఉందా? పుస్తకం ఉంది కదా. ఉంది సార్. పెద్ద వివరణ ఉంది, చెప్పండి. సార్. తాత్పర్యం స్వామి. ఆ. సోదరా, ముక్తిని కోరువాడవైనచో. ఇక్కడ తాత అంటే శ్లోకంలో తాత అనే శబ్దానికి సోదర, మనకు విదురునిధిలో కూడా వచ్చింది తాత అని. విదురుడు ధృతరాష్ట్రుని అంటాడు మధ్య మధ్యలో, తాత అంటే బంధు అంటే పెద్దన్న అని అర్థం వస్తుంది. చెప్పండి. ముక్తిని కోరువాడవైనచో విషయములను విషముతో సమానమని తెలుసుకొని విడిచిపెట్టుము. సహనశీలతయు ధైర్యమును సరళతను వినమ్రతను విశ్వాసమును ఔదార్యమును దయను పవిత్రతను సత్యమును అమృతం వలె పొందుము. వివరణ. మోక్షమునకు పొందము కాదు, అక్కడ సేవించమని రాసుకోండి. ఓకే సార్. సేవించు లేదా పానం చేయండి, త్రాగండి. పీయూషం అంటే అమృతం, పీయూషవత్ అమృతం లాగా దాన్ని భజించండి, సేవించండి. అమృతం గ్రోలండి లేదా ఆస్వాదించండి, అమృతం లాగా ఆస్వాదించండి, సేవించండి అని రాసుకోండి. ఓకే సార్. చెప్పండి. వివరణ. మోక్షమునకు కావలసిన సాధనములు: 1. విషయములను విషముతో సమానములని విడిచిపెట్టుము. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యతేచ్ఛసి తథా కురు. అష్టావక్ర గీత. అష్టావక్ర గీత చదవండి. ఎవరన్నా నిజంగా మోక్షం గురించి తెలుసుకోవాలనుకుంటే, నిజంగా ఆధ్యాత్మిక విషయం తెలియాలంటే నేరుగా ఉంటుంది ఇక్కడ. విషయాలు అడిదిప్పిడిదిప్పి ఏమి ఉండవు. నేరుగా మీ ప్రశ్నకు సమాధానం నేరుగా. మోక్షం కావాలా, ఈ పని చేయండి, అలా ఉంటుందన్నమాట. తర్వాత మీ ఇష్టం అంటాడు. యథేచ్ఛసి తథాకురు అంటే మీ ఇష్టం. యథ అంటే ఏ విధంగా అయితే మీ కోరిక ఉంటుందో మీరు ఎలా కోరుకుంటే అలా చేసుకోండి, మీ ఇష్టం. అంటే రావాలి చేయాలి అని చెప్పేసి బతిమాలడం చేయడం ఏమి ఉండదు. అష్టావక్రుడు తెలుసు కదా, జనక మహారాజునే ఉపదేశం ఇచ్చినాడు. జనక మహారాజుకు ఉపదేశం ఇచ్చాడు, తెలిసి ఉండాలి. అష్టవక్రాలు ఉంటాయి శరీరంలో, అన్ని వంకర్లే. శరీరంలో అన్ని వంకర్లు ఉంటాయి. అవును. అటువంటి అష్టావక్రుడు జనక మహారాజుకు ఉపదేశం ఇస్తాడు. అంత గొప్పవాడు. ఆ గీత ఉంది, పుస్తకం దొరుకుతుంది. అది ఇక్కడ ఏమంటున్నారు? మోక్షో అంటే మోక్ష విషయ వైరస్యం. మోక్షం అంటే ఏంటి? ఆసక్తి. విషయం అంటే ఆసక్తి లేకుండా, అంటే విషయాల పట్ల ఆసక్తి లేకుండా చేసుకోవాలి. అదే మోక్షం అంటాడు. విషయం వైరస్యమే, విషయాలను విరసం కావాలి. విరసం అంటే అభిరుచి, రుచి ఉండకూడదు, రసం అనిపించకూడదు. ఏవి? విషయాలు, లౌకిక సుఖాలు, ఈ భోగాలు, విలాసాలు. బంధో విషయైకో రస అంటే విషయ, ఈ విషయం అనేది ఏతుందో ఆ విషయాలను రసంగా తీసుకొని అనుభవించేవాడు బంధంలో ఉంటాడు. అది బంధనానికి కారణం. బంధం అంటే బంధం, అది బంధనం అవుతుంది. విషయాల పట్ల అభిరుచి ఉంటే, ఇష్టం ఉంటే, ఆసక్తి ఉంటే అది బంధనం. ఆసక్తి లేకపోవడమే వైరస్యం, రుచి అనిపించకపోవడమే మోక్షం. ఏతవత్ ఏవ విజ్ఞానం, ఇదే విజ్ఞానం, అసలు సారం ఇదే. ఏతవత్ ఏవ, ఇదే, ఇంతే. ఇక్కడ ఏతవత్ అంటే ఇంతే, ఇంతే సారం. మోక్షం కావాలా?
విషయాలను విషయంలాగా చూసుకోండి. బంధం కావాలా, విషయాల పట్ల అభిరుచి పెంచుకోండి. తర్వాత మీ ఇష్టం. యథేచ్ఛసి యథా ఇచ్ఛసి తథా కురు. ఇలా ఉంటుంది. అష్టావక్ర గీత ఇలాగే ఉంటాయి అన్నమాట. నేరుగా ఉంటుంది, పెద్ద పుస్తకం ఏం కాదు, దొరుకుతుంది. అది PDF కూడా ఉండొచ్చు, చూడండి, ప్రయత్నం చేయండి. అష్టావక్ర గీత. తర్వాత ఇంకో విషయం చెప్పండి. ఆ, విషస్య అంటే విషయానాం చ. విషస్య విషయానాంచ దృశ్యతే మహదంతరం ఉపభుక్తం విషం హంతి విషయాః స్మరణాదపి. విషయములకు మిక్కిలి భేదము కనపడుచున్నది. విషయమును తినినచో చంపును, కానీ విషయములను స్మరించినంతనే అవి మనుష్యుని నాశనం చేయును. విషం తింటే అంటే ఎక్కడో ఉంటే కాదు, విషం ఎక్కడో ఉంటే మనకేం హాని లేదు, తింటేనే, లోపలికి వెళ్తేనే. కానీ విషయాలు కేవలం స్మరిస్తేనే ఎంత భయంకరం. అందుకే మీకు విషయం కావాలా, విషయాలు కావాలా? ఇప్పుడైతే విషయమే కావచ్చు. విషయం కావాలా? విషయాలు స్మరిస్తేనే కదా. అవును, అంటే స్మరణ మాత్రం చేతనే విషయాలు హాని చేస్తాయి, నష్టం చేస్తాయి, వినాశనం చేస్తాయి. విషయం అలా కాదు. విషయం అలా ఉంటుందంటే మనం తీసుకుంటేనే కదా, మనం ముడితేనే, మనం తింటే. విషయమేనా అప్పుడు? అక్కడ ముందర 2 ఉన్నాయనుకోండి, విషయం ఉంది, విషయాలు ఉన్నాయి. ఏది కావాలి మీకు? విషయమే కావాలి. విషయం తీసుకుంటాం కానీ తినం, పట్టుకుంటాం దగ్గర, పక్కన పెట్టే, పక్కన ఉంచుకుంటాం, తినం, ఏం కాదు అప్పుడు. కానీ విషయాలు స్మరిస్తేనే, స్మరించినంత మాత్రం చేతనే అప్పుడేం కావాలి మీకు? అటువంటిప్పుడు విషయమే మంచిది కదా. అవును సార్. తేలు కావాలా, పాము కావాలా? తేలు విషయం. ఇటు తేలు ఉంది, అటు పాము ఉంది, ఏది కావాలా? ఎటువైపు వెళ్తారు? ఒక దిక్కు పాము, ఒక దిక్కు తేలు, ఎటు వెళ్తారు? ఏదో ఒకటి కాటేస్తుంది. తేలు వైపు వెళ్తాం. ఈ మాట ఎవరిది? పతంజలి యోగ దర్శనంలో వ్యాస మహర్షి భాష్యంలో వస్తుంది. అటు తేలు, ఇటు పాము, ఏది కావాలి? తేలు అంటే ఆధ్యాత్మిక విషయం, పాము అంటే లౌకిక విషయాలు, లౌకిక సుఖాలు. అక్కడ కూడా శ్రమ ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా శ్రమించాలి, కష్టపడాలి. ఇదేమో చిన్నది నిజానికి. అక్కడ పాములు ఉన్నాయి భోగాల్లో, లౌకిక భౌతిక ప్రాపంచిక సుఖాలలో. అది పాము. పాము పడగ నీడ. మనం ఎక్కడున్నాము? పాము పడగ నీడ కింద ఉన్నాము. అంటే పాము పడగ కింద మనం ఉంటే అది నీడ అనిపిస్తుంది, మనకు రక్షణ అనిపిస్తుంది. అలా ఉంటుంది బయట వ్యవహారం. బయట సుఖం అనిపిస్తుంది కదా. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఆపదాం కథిత పంథ. మనం మొదటి చెప్పండి. ఆపదాం కథిత పంథ ఇంద్రియాణా మనం క్షయః తజ్జయః సంపదాం మార్గో ఏనేష్టం తేన గమ్యతాం. చాణక్య నీతి శాస్త్రం 72 స్వామి. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇష్టం వచ్చినట్లు విషయలోలుడగుట వ్యాధులకు, లెక్కలేనన్ని ఆపదలకు, కష్టములకు రాజమార్గమగును. ఇంద్రియములను జయించినచో లెక్కలేనన్ని ఆరోగ్యాది సుఖములను పొందుటకు రాజమార్గమగును. వీనిలో ఏది నీకు ఇష్టమున్నా దానిని నీవు అనుసరింపుము. ఇంకా నెక్స్ట్ ఉంది స్వామి. ఇష్టం అంటున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా ఇష్టమే. నీ ఇష్టం. అవసరం నీ ఇష్టం. ఏన ఇష్టం తేన గమ్యతాం. ఏన ఇష్టం, దేని ద్వారా మీకు ఏ మార్గం ఇష్టమో ఆ మార్గం వెళ్ళండి, మీ ఇష్టం. ఒకటి ఆరోగ్య మార్గం ఉంది, ఏ మార్గం వెళ్తారో మీ ఇష్టం. తర్వాత విషాద్విషం కిం విషయాః సమస్తా దుఃఖీ సదాకో విషయానురాగి ధన్యో అస్తికో యస్తు పరోపకారి కః పూజనీయః శివతత్వనిష్టః. ఇందులో ప్రశ్న సమాధానాలు ఇవి. శంకరాచార్య ప్రశ్నోత్తరి. ప్రశ్న ఉత్తరి పుస్తకం పేరే ప్రశ్న ఉత్తరాలు. విషాద్ విషం కిం అంటే విషం కంటే ఎక్కువ విషాక్తమైనది ఏమిటి? కిం విషయా అంటే విషయాలు. అలాగే సమస్త దుఃఖి సదాకో అంటే ఎప్పుడు అక్కడ విషయా సమస్త అంటే సమస్త విషయాలన్నీ కూడా విషం లాంటివే.
దుఃఖీ సదాకో, ఎప్పుడు సదా దుఃఖం ఉండేవాడేవాడు? దుఃఖీ సదాకో అంటే కహ, ఎవడు సదా దుఃఖంలో ఉంటాడు దుఃఖి. విషయానురాగి, విషయాలను ఎప్పుడు అనురాగం అంటే ఆసక్తి గలవాడు. ధన్య అస్తి కహ అంటే ధన్యుడేవాడు? ధన్య అస్తి కో అంటే కహ అనుకోవాలి, అది సంధి. అది ధన్య అస్తి కహ, ఎవడు ధన్యుడు? యహతు పరోపకారి, ఎవరితో పరోపకారం చేస్తాడో వాడే ధన్యుడు. కహ పూజనీయ, పూజనీయుడేవాడు, పూజింపదగిన వాడేవాడు? శివతత్వ నిష్ఠ అంటే కళ్యాణ స్వరూపం పరమాత్మ యందు నిష్ఠ గలవాడే, అటువంటి మహాత్ముడే పూజనీయుడు. ఇవి ప్రశ్నలు, సమాధానాలు. చెప్పండి. స్వామి భావార్థం చెప్పాలి స్వామి. చెప్పండి. విషము కంటే మించిన విషముతో కూడి ఉన్నది ఏది? సమస్త విషయములను భోగించుటయే. ఎల్లప్పుడూ దుఃఖించువాడు ఎవడు? ప్రపంచములో భోగముల యందు ఆసక్తి కలవాడు. ధన్యుడెవడు? పరోపకారము యందు చేయువాడు. పూజనీయుడెవడు? కళ్యాణ స్వరూపుడైన పరమాత్మ నిష్ట కల మహాత్ముడు. ఇది మొదటిది అయిపోయింది స్వామి. ఇప్పుడు రెండవది వస్తుంది. క్షమ రెండవది. ధైర్యము, సహనశీల. ఇక్కడ విషయం ఏంటంటే శ్లోకంలో ముక్తి ఇచ్చతి చేత దాంట్లో ఉంది కదా, క్షమ, ఆర్జవం, దయ, శౌచం, సత్యం, ఇవన్నీ చెప్పారు కదా. విషయాల గురించి ముందు విషవత్ తేజ, ముందు విషయాలను విషంలాగా వదిలిపెట్టండి అని చెప్పడం అయింది. ఇప్పుడు క్షమ గురించి చెప్తున్నాం. రెండవ చెప్పండి. క్షమ, ధైర్యము, సహనశీలత, తితిక్ష. యోగ వాసిష్టములో కూడా క్షమ అంటే ధైర్యమును మోక్షమునకు ద్వారపాలకుడిగా చెప్పిరి. మోక్షద్వారే పాలచ్చత్వార పరికీర్తిత. శమో నిచార, శమో విచార, సంతోష చతుర్థ సాధు సంగమ. యోగ వాసిష్టము స్వామి. మోక్షద్వారమునకు చెప్పండి. నలుగురు ద్వారపాలకులు ఉన్నట్లు చెప్పిరి. ఒకటి శమము, క్షమా, ధైర్యము, ఇది ఒకటి. 2 విచారము, ఆలోచన. 3 సంతోషము. 4 సాధు సంగతి అను 4. ఈ 4 ద్వారపాలకులు. 3వది ఆర్జవం. శ్లోకం చూసుకోండి. క్షమ, ఆర్జవం, దయా, శౌచం, సత్యం, పీయూషవత్ భజ. దాంట్లో ఇప్పుడు ఆర్జవం. ఆర్జవం అంటే ఏంటో చూడండి. ఆర్జవం కపటం లేకుండుట, సరళత, వినమ్రత, విశ్వాసము, ఔదార్యము కూడా మోక్ష ప్రాప్తికి మార్గమేమి? అయిపోయింది స్వామి, ఆడికే ఉంది. తర్వాత ఆర్జవం అంటే ఏమర్థమైంది? నిష్కపటత్వం. ఆర్జవం అంటే రుజుత, అంటే సరళంగా ఉండడం, వంకటింక లేకపోవడం, వినమ్రత, ఇవన్నీ కూడా ఆర్జవం కింద వస్తాయి. ఉదారత, ఔదార్యం, మోక్ష ప్రాప్తికి మార్గాలు, ఇవన్నీ కూడా. 3వది అయిపోయింది. ఇప్పుడు 4వది దయ. 4వది దయ సార్. ప్రతి ప్రాణి యందు దయ కలిగి ఉండుట మోక్ష ప్రాప్తికి సాధనము. దయ అంటే అర్థమైంది కదా. దయ అంటే కళ్ళు మూసుకుని ఉండడం కాదు. సమయం వస్తే కొట్టడం, చంపడం, దండించడం అన్నీ అవుతాయి ధర్మం కొరకు. యుద్ధం చేయడం కూడా అవుతుంది. యుద్ధం చేయడం కూడా దయే. మోక్ష ప్రాప్తికి ఒక ఉపాయం యుద్ధం చేయడం. తర్వాత 5 పవిత్రత. 5 పవిత్రత. లోపల బయట కూడా పవిత్రత కలిగి ఉండుట మోక్ష ప్రాప్తికి ఆవశ్యకం. శ్లోకంలో శౌచం అన్నారు, దాని పేరే. పవిత్రత లేదు శ్లోకంలో, శౌచం. 5వది చెప్పండి. 5వది పవిత్రత. లోపల బయట కూడా పవిత్రత కలిగి ఉండుట మోక్ష ప్రాప్తి ఆవశ్యకము. రోజు స్నానం చేయడం, దానికి ఉతికిన బట్టలు వేసుకొని స్నానం చేయడం మాత్రమే కాదు, లోపల పవిత్రం ఉండాలి, అంత శుద్ధి. రోజు స్నానం చేస్తానంటే రోజు స్నానం చేస్తాను బయట పవిత్రం ఉంటాను అంటే కాదు, లోపల పవిత్రం ఉండడం కూడా అవసరం. తర్వాత శ్లోకం. అద్భిర్గాత్రాన్ని శుద్ధంతి మనః సత్యేన శుద్ధతి. శుద్ధ్యంతి, శుద్ధియా, శుద్ధ్యంతి.
విద్యా మనం తపోభ్యాం భూతాత్మా భూ భూత బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. భూతాత్మ మహాప్రాణం భూతాత్మ. భూతాత్మ. ఉమ్. మనుస్మృతి 5:109 స్వామి. 5వ అధ్యాయంలో 109వ శ్లోకం. 109. జలముతో శరీరము, సత్యముతో మనస్సు, బ్రహ్మ విద్య తపస్సులతో జీవాత్మ, జ్ఞానముతో బుద్ధియు శుద్ధములగును. సత్యము కూడా మోక్ష మార్గ సాధకము. సత్యం స్వర్గస్య సోపానం. మహాభారతం. ఇది మహాభారతం ఉద్యోగ పర్వం స్వామి. ఉమ్. సత్యము స్వర్గమునకు మెట్లు వంటిది. మరొక కవి నహి సత్యాత్పరో ధర్మో నా అండ్రుత తాత్పక తాత్ నా అండ్రుత పాతకం పరం. వినండి. నా అండ్రతాత్ పాతకం. నా అండ్రతాత్ పాతకం పరం. పాతకం. ఉమ్. సత్యమును మించిన ధర్మము, అబద్ధమునకు మించిన పాపము మరొకటి లేదు. అంతే స్వామి. ఇవి అంటే మోక్షం కావాలంటే ఇవి పాటించండి. ఒకటేమో విషయాలను విషంలాగా విడిచిపెట్టండి. తర్వాత క్షమ, ఆర్జవం, దయ, శౌచం, సత్యం. ఇవి పీయూషవత్ అమృతంలాగా ఆస్వాదించండి, సేవించండి. భజ అంటే సేవించడం. ఇందులో మనం ఏం చేస్తున్నాం? ఏమైనా చేస్తున్నామా? ఏమైనా పాటిస్తున్నామా? ముందు విషయాలను విషంలాగా చూస్తున్నామా, విడిచిపెడుతున్నామా? సిద్ధంగా ఉన్నారా? మోక్షం కావాలనుకున్నవారు మోక్షం కావాలన్నారు కదా. సిద్ధంగా ఉన్నాను. అంటే విషయాలను విషంలాగా త్యజ, విడిచిపెట్టండి. ఒకటి త్యజ, ఇంకోటి భజ. త్యజ, భజ. క్షమ అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చేసినారు. ధైర్యం అంటే మన తెలుగులో ధైర్యం కాదు. ధైర్యం అంటే సంస్కృతంలో ధైర్యం అంటే, హిందీలో ధైర్యం అంటే ఆగడం, సహనం. ఆ పక్కన రాసిన చూడండి. సహనశీలత. తితిక్ష అంటే ద్వంద్వ సహనం. ఆకలి దప్పికలను కూడా ఆకలి దప్పికలను, మాన అపమానాలను, జయాపజయాలను ఓర్చుకోవాలి. అది క్షమ. యోగా వాసిష్టంలో కూడా రాయడం జరిగింది అదే విషయం. క్షమ. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే సరళంగా ఉండడం, వంకటింకర లేకపోవడం, అంటే కుట్రకుతంత్రాలు చేయకుండా ఉండడం అనమాట. దానికి రాశారు ఇక్కడ. నిష్కపటత, సరళత, వినమ్రత, తర్వాత విశ్వాసం ఉండడం, అంటే నీతితో అవినీతి కాకుండా. తర్వాత ఔదార్యం ఉండడం. ఇవి మోక్ష ప్రాప్తికి మార్గాలు. తర్వాత దయ, పవిత్రత. ఇక్కడ శౌచం ఉంది. సత్యం. సత్యాన్ని మించినటువంటి ధర్మం లేదు. నహి సత్యాత్ పరో ధర్మ నా అనృతాత్ పాతకం పరం. అబద్ధానికి మించినటువంటి పరమ పాతకం లేదంటున్నారు. నా అనృతాత్, అబద్ధం కంటే మించిన పాతకం లేదు. ఇవి మోక్షానికి ఉపాయాలు. ఇప్పుడు చెప్పండి, మోక్షం కావాలి. ఇప్పుడు చెప్పండి, కావాలా మోక్షం? కావాలి సార్. కావాలంటే ఇవి పాటించండి, లేకపోతే మీ ఇష్టం. ఇక్కడ యథేచ్ఛసి తథా కురు. అష్టావక్ర గీత మీ ఇష్టం. ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఏనా ఇష్టం తేన గమ్యతాం. చాణక్య నీతి శాస్త్రంలో ఒక వాక్యం ఉంది. ఇక్కడ వివరణ మిగతా వాళ్ళు స్వామి, మిగతా వాళ్ళు ఎందుకో స్పందించడం లేదు స్వామి. వాళ్ళకి ఏమో వద్దా అర్థం కావట్లేదు. అంటే అందరూ స్పందించండి. సాధ్యం కాదనుకుంటున్నారు పాపం. ఎందుకు భయపడతారు? లేదు, చేతులు ఎత్తేసారనమాట. ఓడిపోయాము. చెప్పండి, ఓడిపోయామనండి. మేము ఓడిపోయాము. ఓడిపోయామని చేతులు ఎత్తేసండి. గురువు గారు ఓడిపోలేదండి, మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం విషయాలతో. ఓడిపోలేదు అంటే మరి ఇవన్నీ పాటించారు కదా. మనతో కాదు, ఇన్ని పాటించడం మాతో కాదు. ఓడిపోవడం మంచిది చెప్పేసేయండి. ఓడిపోవడం మంచిది. స్వామి మీట్లో ఉంది స్వామి. ఓడిపోయానని చెప్పండి, ఏ గొడవ ఉండదు కదా. పోటీకి వస్తేనే సమస్య, కానీ నేను పోటీలో లేను అంటే గొడవ ఎందుకు? గొడవ ఉండదు కదా. ఎవరెవరు పోటీలో ఉన్నారు? మోక్షం పోటీలో
అందరూ స్పందించాలి, ఎవరు చెప్పాలి. లేరు పోటీలో ఎవరు లేరు? అందరం ఉన్నాం. నేను నా తోటి సాధకులు అందరం కూడా పోటీలో మీరేం తీసుకుంటారు వకాల్తా? మొత్తం ఇవన్నీ తీసుకుంటున్నాం. మీరు వకాల్తా తీసుకోకండి, మీ గురించి మీరే. ఎవరి వాళ్ళు చెప్పాలి. పద్మనాభం గారు చేతెత్తారు, పోటీలు ఉన్నారట. మిగతా వారు పోటీలు లేరా? ఉన్నాం గురూజీ. ఉన్నాంగా. ఇంత ఆలస్యంగానా? ఉన్నాం గురూజీ. అంటే సరే ఆలోచించుకొని రేపు చెప్పండి. ఆలోచించుకొని రేపు చెప్పండి మరి. ఆలోచించుకోండి. ఆలోచించి సంచి ఇంకా ఏది ఆలోచన చేయాలి స్వామి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఆలోచించుకోండి. ఆలోచించుకోండి అంతే. ఆలోచించుకోండి. ఈ మాకులకు వచ్చాం గురుజీ, ఎప్పుడో ఆలోచించి మాకులకు వచ్చాం మోక్షం కావాలని. మరి గట్టిగా చెప్పాలి మరి, అది చెప్పేదేదో. అదే గట్టిగా ఉండాలి. మార్గంలో ఉన్నాం, తక్కువ అంచనా వేసుకోకండి. కొన్ని కోటాను కోట్ల జనం కంటే, ప్రపంచంలో కోటాను కోట్ల జనాలు ఉన్నారు కదా, అందులో పతంజలి మహర్షి స్వామి పతంజలి మహర్షి ఇట్లా అనుమానంగా ఉండడం కూడా అదొక ఆటంకం అని చెప్తాడు స్వామి. వ్యాధిష్ఠ్యాన దాంట్లో చెప్తాడు స్వామి. నాకు కలుగుతుందో లేదో అని అనుమానం ఉండడం వల్ల కూడా అదొక ఆటంకమే స్వామి. సంశయాత్మ వినశ్యతి, భగవద్గీత శ్లోకం. సంశయాత్మ వినశ్యతి, సంశయం ఉండకూడదు. యోగ విఘ్నంలో అదొకటి సంశయం. గట్టిగా చెప్పండి, పోటీలో చెప్పండి గట్టిగా. పోటీలో ఎవరు ముందు పోటీలు అంటే ఎవరు ముందు? ఇప్పుడు నేను ముందు స్వామి, అందరికంటే నేను ముందు అనడం కాదు, ముందు చేరుకోవడం. ముందు చేరుకోవడం ముందు ఎవరు, అనడంలో ముందు కాదు. గురూజీ మీరు ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక నైట్ కల వచ్చింది గురూజీ. అందరు ఎవరో వస్తే పరిగెత్తురట, వాళ్ళంటకంటే నేను ముందుగా పరిగెత్తి అక్కడ చేరిందని కల వచ్చింది. అది కళ కాదు, నిజం కావాలమ్మా. కళలు సాకారం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురూజీ. కళలుగా ఉండకూడదు, కళలు కాకూడదు, సాకారం కావాలి. కళలు నిజం కావాలి. ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈరోజు చాలా బాగుంది స్వామి క్లాస్, మంచి పాయింట్స్ వచ్చినాయి, చాలా బాగుంది. మంచి అసలు విషయం రండి, హోంవర్క్ రండి. అయిపోయింది హోంవర్క్. శాంతి గురించి శాంతి చెప్పండి, శాంతి గురించి అర్థాలు చెప్పండి. ఓం శాంతి శాంతి శాంతి. మీకు చెప్పాను కదా, ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి, ఆ మంత్రం యొక్క అర్థం చూడండి అని చెప్పాను. దొరికిందా లేదా? ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేశాను. దేవ్ శాంతి అంటే ఏంటి అర్థం? అంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతి అంటే ఏం అర్థాలు వచ్చినాయి? అందులో విశ్వదేవ శాంతి, శాంతిరేవ శాంతి, శాంతి కూడా శాంతిగా ఉండాలట. ఇదేంటి శాంతి? శాంతి కూడా శాంతి. వెతికారా? దొరికిందా? దొరికింది స్వామి. మీకు శాంతి గురించి తెలియకపోతే జీవితంలో శాంతి దొరకదు. ఇక శాంతికి అర్థం తెలియకపోతే శాంతి దొరకదు కదా. మరి వజ్రం అంటే తెలియకపోతే, మీకు వజ్రం చేతికి వచ్చినా, మీ చేతికి అందినప్పుడు కూడా వజ్రాన్ని గుర్తించలేరు కదా. అవును స్వామి, కరెక్టే. గుర్తించాలి కదా. మరి బొగ్గు ముక్క అనుకుంటారు, మరి అంతే కాదు. ముందు వజ్రం ఎలా ఉంటుంది? బొగ్గు ముక్కలాగా ఉంటుంది, ఏం మెరుపులు ఏమి ఉండవు. స్నాన పెట్టినప్పుడే అది వజ్రంగా మారుతుంది, కానీ అది బొగ్గు ముక్కే, అది కర్బన పదార్థమే. ఈ గ్రాఫైట్ ఇవన్నీ కూడా కర్బన పదార్థాలే, వజ్రం కూడా కర్బనమే. ఇంకా హోంవర్క్లు ఏమున్నాయి? అయిపోయిందా? కరుణ, దయ అయిపోయింది. ఇంకా శాంతి దొరకలేదు. నిర్గుణ శబ్దాలు చెప్పండి. వాయిదాలు, ఇలా వాయిదాలు వేసుకుంటే మోక్షం కూడా వాయిదా. కష్టాలు అలాగే ఉంటాయి, మరి సమస్యలు అలాగే ఉంటాయి. ఎందుకంటే భ్రమలు ఉన్నాయి కదా, సందేహాలు ఉన్నాయి కదా. ప్రశ్నలుగా ఉంచుకొని పోతే మోక్షం దొరకదండి.
ప్రశ్నకు సమాధానం ఒక మనకు ప్రకృతిలో లేని గుణాలు జీవాత్మలో లేని ప్రకృతిలో ఉండే గుణాలు జీవాత్మలో ఉండే గుణాలు పరమేశ్వరంలో ఉండవని అంతే స్వామి. నిర్గుణుడు అంటే ఇంకా అది ప్రకృతిలో ఉన్న గుణాలు అలాగే జీవాత్మలో ఉన్నటివి పరమేశ్వరంలో ఉండవు సార్. అది నిర్గుణ ఉపాసన. జీవాత్మ చేతనము, పరమాత్మ చేతనం కదా. గుణాలు పరమాత్మ గుణాలు 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 ప్రకృతికి సత్తా ఉంది, పరమాత్మ సత్తా లేదా? ఈ సత్వ రజస్ తమస్సు ఉన్నాయి కదా సార్ గుణాలు, అవి అవి సార్. అలాగే జీవాత్మకు సుఖము దుఃఖము ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవి లేవు పరమాత్మ. జీవాత్మ సుఖ దుఃఖాలు ఉంటాయి, శాశ్వతంగా ఉండవు కదా, స్వాభావికం కాదు, అది నైమిత్తికాలు. జీవాత్మ ఉండే గుణాలు అవి సుఖ దుఃఖాలు నైమిత్తికాలు, స్వాభావిక గుణాలు కావు అవి. అంటే నీరు చల్లగా ఉంటుంది, వేడి చేస్తే వేడి అవుతుంది. నీటి యొక్క స్వాభావిక గుణం చల్లదనం, శీతలం, వేడిగా, కానీ వేడి అవుతాయి కారణం వల్ల. అగ్నికి వేడి చేసినప్పుడు నీరు వేడి అవుతుంది. అలా ఆత్మ కూడా అంతే. శరీరంలో ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు ఉంటాయి, శరీరం లేకపోతే సుఖ దుఃఖం లేదు కదా. ఆత్మిక గుణం కాదు సుఖ దుఃఖాలు. ఇంకా ఆలోచించండి, వెతకండి, చూడండి. శాంతి గురించా గురూజీ? అమ్మా, మనసుకు సమాజానికి అన్నిటికీ శాంతి ఉండాలి. మనసులో కలతలు లేకుంటుంటే కూడా శాంతి ఉంటది. కోపము, అసూయ, మరి భయం అట్లాంటివి కూడా శాంతి ద్వారా నియంత్రించవచ్చు కదా గురూజీ. యోగా, ధ్యానము. శాంతికి అర్థాలు ఏంటమ్మా? ప్రశ్న ఏంటంటే శాంతికి మీనింగ్, మీనింగ్, డెఫినేషన్, చెప్పాను. శాంతి అంటే అర్థాలు ఎన్ని? అందరూ అర్థాలు చెప్పండి. ఒకటి వచ్చింది, శాంతి అంటే అలజడి లేకపోవడం, ఆందోళన లేకపోవడం శాంతి. ఇంకా శమము స్వామి, శమము అంటే శమం అంటే దానికి అర్థం చెప్పాలి మరి. క్షమించడమా శమం అంటే? కాదు మరి అదుపులో ఉండడం స్వామి, అదుపులో ఉండడం. ఇంకా అక్కడ శమం అంటే ఇంద్రియాలను, మనసు, ఇంద్రియాల దగ్గర దమం అంటారు దాన్ని. మనసు రెండు అర్థాలు ఒకటే, శమం అన్న దమం అన్న ఒకటే అర్థం, అదుపులో ఉంచుకోవడమే. మనసును అదుపులో ఉంచుకోవడం శమము, ఇంద్రియాలను దమం అంటాం, శమనము దమనం. ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందు శాంతి, చాలాసార్లు శాంతి శాంతి అంటాం, శాంతి కోరుకుంటాం, మనశ్శాంతి కావాలి, ఆత్మశాంతి కావాలి, ఎన్నో శాంతులు కావాలి. సరేనా? ప్రయత్నం చేయండి, ముగించేద్దాం. ఇంకా ఏమన్నాయా సందేహాలు? గురుజీ, అష్టావక్రుడు కృష్ణుని సమయంలో కూడా ఉంటాడు కదా గురుజీ, అతను వేరే ఇతను వేరేనా? జనక మహారాజు ఆస్థానంలో, అక్కడ అంటే అప్పుడు ఆ కాలం ద్వాపరయుగం కాదు, కృతాయుగం అయిపోయేది. రామాయణంలో వస్తుంది, మహాభారతం ఉండదు. అవునవును. పౌరాణికులు రామాయణంలో అవతారాలను కూడా, వాటిని కూడా ఈ దీంట్లో కలపడం జరిగింది కదా. ఆంజనేయుడు కూడా ఉన్నట్టు, చిరంజీవి కాబట్టి ఆంజనేయుడు ద్వాపరయుగంలో కూడా ఉన్నట్టు, భీముడి భీమాంజనేయ యుద్ధం అని, కృష్ణాంజనేయ యుద్ధం అని రకరకాల పేర్లతో సినిమాలు కూడా వచ్చినాయి కదా. అవునవును. పౌరాణిక కథలు వేరు. అవన్నీ కలుపుతోలు గురించి. సరే, ఇప్పుడు చరిత్ర గురించి మనం కాదు, అష్టావక్రుడు ఏమన్నాడు అది అంతే. రాముడు పుట్టాడా సత్యాడా కాదు, రాముడు ఏమన్నాడు. రాముడు కృష్ణుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఇది కాదు. కృష్ణుడు ఏమన్నాడు మనకు కావాల్సింది అది కదా. ఏమన్నారా అనేది ముఖ్యం, కానీ వారి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, పుట్టుకున్నాడా, లావు ఉన్నాడా కాదు కదా. రాముడు ఏమన్నాడు అదే కావాలి. కృష్ణుడు ఏమన్నాడు, మహర్షి దయానసప్తి గారు ఏమన్నారు, ఋషులు ఏమన్నారు, ముందు అసలు పరమాత్మ ఏమన్నాడు. మనం బాహ్య వృత్తులు తగ్గించి లోపల మన గంభీరం అయితే అన్ని విషయాలు అర్థమవుతాయండి. మనం బాహ్యంగా ఆలోచిస్తాం, మన కళ్ళు మూసుకుంటే, చేస్తే, పడుకుంటే, లేస్తే మనకి ఎక్కడ ఏం గుర్తుకొస్తున్నాయి, అన్ని ఇంటి విషయాలు, ఆ పెంట విషయాలు, వంట విషయాలు, ఇవే వస్తాయి. వంటలు పెంటలే వచ్చేవి. ఏమి తినాలి అంతే, ఏమి తినాలి, తంటలు, అన్ని తంటలు తప్ప ఇంకేం లేదు. మంటలు బాధలు.
సరే ముగించేద్దామా? ఏం నేర్చుకున్నారు? గుర్తుకొచ్చింది ఏమైనా? ఏం నేర్చుకున్నారు? చాలా బస్ నేర్చుకున్నాం సార్. బస్ వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతున్నది మరి. తెజ బజ ఈ 2 నేర్చుకున్నాం గురించి. మాటలు కాకుండా చేతుల్లో ఆచరణలో ఉంటే సుఖం. ఎవరైతే ఆచరిస్తారో వారికే సుఖం. వారికి సుఖం. లేదంటే ఆ అష్టవక్రుని మాట అదే వాక్యం. ఏం వాక్యం? గుర్తుంచుకోండి. అది ఏం వాక్యం? అష్టవక్రుని వాక్యం ఏంటి? యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం ఏమని చేసుకో. నీ ఇష్టం, నీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం అలాగే చేసుకో. నీవు ఇష్టం వచ్చినట్టు చేసుకో. యథేచ్ఛసి తథా కురు. ఏది కావాలో కోరుకుని చేసుకుంటాం. నేను చెప్తున్నా, నీ ఇష్టం ఉందా? మీ ఇష్టం. ఉపాయం ఇది. మోక్షం కావాలంటే విషయాలను వైరసం అన్నాడు. రసం లేకుండా చేసుకోండి, ఆసక్తి లేకుండా. బంధం కావాలంటే విషయాలు. మీ ఇష్టం. ఏం కావాలో చూసుకోండి, తర్వాత మీ ఇష్టం. ఇది అష్టవక్రుడే కాదు, భగవంతుడు కూడా అదే అంటాడు. అన్ని ముందర పెట్టేసి మీ ఇష్టం. ఏమైనా ఆడుకోండి. ఆడుకుంటారా, పడుకుంటారా, విరగొట్టేసుకుంటారా, చెడగొట్టేసుకుంటారా, మీ ఇష్టం. కానీ మీరు చేసిన దానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత ఉన్నది మీ సంగతి. అవసరమే భక్తు కృతం కరం శుభం అంతే. ఏమైనా చేసుకోండి, తర్వాత ఉంటుంది, ఫలితం ఉంటుంది కదా, తప్పదు కదా. అది అనిపించారు తప్పదు. తర్వాత మీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు. బయట కూడా ఈ వాక్యం వాడుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటాం. మనం అంటాం కూడా ఈ మాట. మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టు చేసుకోండి చెబుతాం, అంతే. వినరు. అప్పుడు చివరికి ఏమంటాం? మీ ఇష్టం. మీ ఇష్టం. ఇంకా గట్టిగా చెప్పాలంటే, నిష్ఠూరంగా చెప్పాలంటే ఏం చెప్తారు? నిష్ఠూరంగా కోపంతో చెప్పాలంటే ఏం చెప్తారు? కోపంగా ఏమంటారు మీరు? మీరైతే ఏమంటారు? నీ ఇష్టం, నేను చెప్పాను, మరి ఇంటి వినట్లేదు, నీ ఇష్టం అంటాం. నీ చావు నువ్వు చావు అంతే. నీ చావు నువ్వు చావు అంతే. నీ ఇష్టం. శుభం. ముగించేద్దామా? ఓం శం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు అర్పిస్తూ అందరికీ పరంపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ముగించే